మిథున రాశి వారికి మే నెల చివరిలోపు ఊహించని మార్పులు, ఆకస్మిక ధనలాభం వింటే మీరు అసలు నమ్మలేరు. అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతోంది. మిథున రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? మే నెల చివరిలోపు వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతుంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. గుప్త నిధులు కలలోకొస్తున్నాయా? ఇక చింతించకండి. నాగబంధన, అష్టబంధన, అఘోరాలతోటి, నాగసాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును. మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. నిధులు చూడబడును. చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా? ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు. కళానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించిన యువకళ కలిగి ఉంటారు. వార్ధక్యం వచ్చే వరకు వీరి వయసులో చిన్నవారి వల్ల కనిపించారు. వీరు పొడవుగా నిటారైన దేహము, ఆచానుభవతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి చాలా తెలివితేటలు అనేవి ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తినుస్తూనే వాటిని తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటూ ఉంటారు. ఈ మిథున రాశి వారికి మే నెల ముగిసేలోపు వీరి జీవితంలో అదృష్ట దేవత తలుపు తట్టబోతోంది. వీరికి ఇంకా డబ్బు లెక్క పెట్టుకోవాల్సిందే. వీరికి ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. తలపెట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైన శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు చక్కటి అనుకూలతను అందిస్తాయి. దైవారాధన ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మానవద్దండి. మిశ్రమ కాలం కనిపిస్తోంది. లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు. శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం చాలా మంచిది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా అధిగమిస్తారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు సమకూరుతుంది. ఒక వార్త లేదా సంఘటన మీకు చాలా బాధను కూడా కలిగిస్తుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. ఆచితూచి మాట్లాడాల్సిన సమయం అయితే కనిపిస్తోంది. నవగ్రహ ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చాలా మార్పులు అనేవి వీరు చూడబోతూ ఉన్నారు. మిథున రాశి వారి కొత్త సంవత్సరం వెండిని ధరిస్తే మంచిది. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆలయాన్ని క్రమం తప్పకుండా దర్శించాలి. గురువులకు సేవ చేస్తే మంచి జరుగుతుంది. అలాగే రావి చెట్టుకు కూడా నీటిని సమర్పించినట్లయితే మీ జీవితంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహం అయితే ఈ రాశి వారిపైన కనిపిస్తుంది. ఈ రాశి వారికి శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం కారణంగా అనేక ప్రయోజనాలు అయితే కలుగుతాయి. ఈ కొత్త ఏడాది గురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయనున్నాడు. ఇదే సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీన రాశిలోకి కర్మస్థానంలో ప్రవేశిస్తాడు. ఈ సమయంలో మిథున రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు అనేక రంగాల్లో చాలా సానుకూలమైన ఫలితాలు కూడా పొందుతారు. రాహు విద్య స్థానంలో ఉండడం చేత శుభప్రదమైన ఫలితాలు అయితే ఉంటాయండి. ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా ఉంటాయి. మీ కుటుంబ సమస్యలకు పరిష్కారము లభిస్తుంది. మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా పొందవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. పిల్లల వైపు నుండి అనేకమైన సమస్యలు పరిష్కరింపబడతాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరం మిథున రాశి వారికి జాతకం ఏ విధంగా ఉండబోతుందో పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ రాశి వారికి ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రాశి నుండి గురుడు 12వ స్థానంలో సంచారం చేయడం ద్వారా మీ సంబంధాల్లో కొంత దూరం పెరగవచ్చు. అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలో ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ, విశ్వాసం కూడా పెరుగుతాయి. మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు. మీ సంబంధాలన్నీ కూడా బలపడతాయి. గురుడి ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు. మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా మారుతుంది. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. పెద్దగా ఆర్థిక సమస్యలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా ఉండవచ్చు. ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు. అయితే మే తర్వాత నుండి కూడా గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. మీ ఆర్థిక వ్యవస్థ కూడా ఈ సమయంలో బలోపేతం అవుతుంది. చూసారు కదా, మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను వీరు తీరుస్తూనే చక్కటి
అనుకూలతను అనేది ఏర్పరచుకుంటారు. వీరు ఎప్పటికప్పుడు కొంత వ్యాపార ధోరణి కూడా కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ అందరికీ కూడా తలలో నాలుకలాగా వీరు వ్యవహరిస్తారు. వీరికి కళలపైన ఆసక్తి ఉంటుంది. అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి. చిన్న విషయానికే సంతోషిస్తారు. తమ మాటల ఇతరులను సంతోషపరుస్తారు. చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుంది. చంచల స్వభావం ఉంటుంది, కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది. ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను బేరేజ్ వేసుకుని కానీ పనిని ప్రారంభించారు. వీరికున్న చంచల స్వభావం కారణంగా మొదలుపెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీడియోకు ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పోరాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. బ్రతికినిచ్చే తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన చాలా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా గతం గురించి ఆలోచించుకుంటూ ఉన్నట్లయితే కనుక ఉన్నత స్థాయికి వస్తారు. ఈ రాశివారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. ఈ రాశివారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారో అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు. తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. 2 పక్షముల నడుచు వ్యవహారంలో చక్కదిద్దుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తుల యందు వీరు చక్కగా రాణిస్తారు. గ్రంథ రచన చేయట, అనువాదము చేయట, పత్రికల్లో రచనలు చేయట ఎందు వీరు చాలా నేర్పరులు. సెక్రటరీ, రాయబారం, దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కని ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన అయితే చెయ్యలేరు. అందుచేత వీరికి ధనమును గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరిలో అధికంగా ఉంటాయి. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువగా ఉంటుంది. ప్రేమ ఒకరితోనూ, వివాహము మరి ఒకరితోనూ కూడా వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ కూడా వీరి విషయాల్లో ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా అధికంగానే కలుగుతుంది. చూసారు కదా, మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మిథున రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.